నమస్తే. ఈరోజు నుంచి మనం మహాభారత కథల్ని చెప్పుకోవడం ప్రారంభిద్దాం. అయితే అది నైమిషారణ్యం. నైమిషారణ్యం అనంటే సామాన్యమైన అరణ్యం కాదనమాట. దేవతలు, ఋషులు తపస్సు చేసినటువంటి పవిత్ర స్థలం అనమాట. అయితే ఆ అరణ్యంలో శౌనక మహర్షి అనే ఒక కులపతి ఉండేవాడు. అతను చాలా దయగలవాడు, అలాగే జ్ఞానవంతుడు. అయితే అతని ఆశ్రమంలో 10,000 మందికి పైగా విద్యార్థులు ఉచితంగా ఉండి విద్యాభ్యాసం చేసేవారనమాట. వారికి ఆహారం, వస్త్రం, వసతి అన్నీ అందించేవాడు శౌనక మహర్షి. ఒకసారి దేవతలు, ఋషులు కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, భగవాన్ మేము తపస్సు చేయడానికి, యజ్ఞాలు చేయడానికి ఒక పవిత్రమైన స్థలం కావాలి అని అడిగితే, ఆ భగవంతుడే స్వయంగా నిర్మించినటువంటి స్థలమే ఈ నైమిషారణ్యం అన్నమాట. అయితే శౌనక మహర్షి నేతృత్వంలో ఒక 12 సంవత్సరాల పాటు ఒక మహాయజ్ఞం సాగిందనమాట. అదే సత్రయాగం. అయితే అక్కడ అందరూ ఋషులు, యజ్ఞకర్తలు, పండితులు అందరూ చేరి అక్కడ యాగం నిర్వహించారనమాట. అయితే యాగశాలలో పొగ ఆకాశాన్ని తాకింది. వేదఘోషలతో గాలి మార్మోగింది. అయితే పక్కనే స్త్రీలు, అలాగే దేవనర్తకులు నృత్యం చేస్తున్నారు, ఋషులు ఆధ్యాత్మిక చర్చలు చేస్తున్నారు, పండితులు కథలు చెప్తున్నారు, భక్తులు స్తోత్రాలు పాడుకుంటున్నారు. నైమిషారణ్యం మొత్తం ఆనందం, భక్తి, జ్ఞానంతో ప్రకాశిస్తుందన్నమాట. అయితే అదే సమయంలో సత్రయాగం మధ్యలో ఒక మహర్షి అడుగుపెట్టారు. ఆయన పేరు రుద్రశ్రవుడు, అంటే సూతకుమారుడు అనమాట. ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది. జటాజూటం వెనుకన సూర్యకాంతి మెరుస్తున్నట్టు ఉంది. ఋషులు ఆయనను చూసి లేచి నమస్కరించారన్నమాట. మహర్షి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించారు అని శౌనకుడిని అడిగారు. రుద్రశ్రవుడు వినయంగా సమాధానం ఇచ్చాడు. ఏమని? మహర్షులారా, నేను మహారాజు జనమేజయుడు నిర్వహించిన సర్పయాగానికి వెళ్ళాను. అక్కడ మహామహుడు వ్యాస మహర్షి రచించిన మహాభారత కథను వైశంపాయనుడు వివరించాడు. దానిని మీ అందరికీ చెప్పడానికి వచ్చాను అని చెప్పాడన్నమాట. ఇప్పటి నుంచి అయితే పార్టుగా ఈ మహాభారత కథనైతే నేను కొనసాగిస్తాను.